ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి, పునరుద్ధాన ఆదివారం మందు ఆ శ్రేష్టమైనటువంటి సంగతుల గురించి ధ్యానిస్తూ ప్రభుని ఆరాధించుకోవడానికి దేవుడు మన ఎడల తన కృపను చూపునుగాక. పౌలు భక్తుడు రోమీలకు రాస్తున్నటువంటి పత్రికలో 7వ అధ్యాయములో 4వ వచనంలో ఒక మాట చెప్పారు. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు, కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. ఈ మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. క్రీస్తు అను వేరొకని చేరుటకై అంటే వేరొక క్రీస్తు ఎవరైనా ఉన్నారా? క్రీస్తులు ఏమైనా ఇద్దరుగా కనిపిస్తారా అని ఒక ఆలోచన వచ్చేటటువంటి మాట. నిజమే, క్రీస్తు జీవితంలో ఈ 2వ భాగం చాలా ప్రాముఖ్యమైనది. మానవ శరీరాకృతిలో భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైనటువంటి విషయాలను గురించి తండ్రి తనకు ఏది ఆజ్ఞాపించారో వాటన్నిటిని బోధించి ప్రత్యేకంగా వారి ద్వారా వాటన్నిటినీ స్థిరపరచుటకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి మించి గతించిన 2 దినముల ముందు శుభ శుక్రవారం మందు తన సమస్త కార్యములను ఈ భూమి మీద జరిగించడానికి దేవుడు తనకు అప్పగించిన అంతటినీ పూర్తి చేసి సిలువలో మరణించి సమాధి చేయబడినటువంటి క్రీస్తు మనకి తెలుసు. వారు పలికినటువంటి ఆ సిలువపై మాట్లాడిన 7 మాటలను మనం నేర్చుకోగలిగాం. మరి ఇప్పుడు అంతవరకు ఉన్నటువంటి క్రీస్తు ఒకరైతే, ఇక్కడ పౌలు అంటున్న క్రీస్తు ఎవరో తెలుసా అండి? కాబట్టి మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై. ఈ క్రీస్తు వేరొకడా అంటే, అంతకు ముందున్న క్రీస్తు మానవ రూపంలో సంచరించినారు, మనుషుల మధ్య మనిషిగానే ప్రవర్తించారు. దైవత్వము ఉన్నప్పటికీ మానవ తత్వంలో, మానవ స్వభావంతోనే మానవులకు ఉన్నటువంటి ప్రతి బలహీనతలో కూడా ఆయన నడిపించబడ్డారు. వారికి దాహమైంది, వారికి ఆకలైంది, వారికి నిద్ర వచ్చింది, వారికి బాధ కలిగింది, వారు కన్నీరు కార్చారు. ఈ మానవుడు ఏదైతే ఈ శరీరంలో అనుభవిస్తున్నారో అవన్నీ క్రీస్తు ఆ శరీరాకృతిలో ఉన్నంత కాలము ఆయన అనుభవించారు. అందుకని ఆయన గురించి అంటారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అని ఉంది. ఈరోజు శరీరధారిగా ఆయన జీవించారు. తన జీవితపు పరమార్థాన్ని గ్రహించుకొని దానిని పూర్తి చేయగలిగారు. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఈ వేరొక క్రీస్తు ఎవరో మనం ధ్యానిస్తే, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు. ఇది క్రీస్తు యొక్క జీవితంలోని అత్యున్నత ఘట్టం. క్రీస్తు జీవితంలో ఈ పునరుద్ధానము అనేది లేకపోతే, మృతులలో నుండి లేపబడినటువంటి స్థితి స్థాయి లేకపోతే, వారు కూడా ఇప్పుడు ఆరాధింపబడుతున్న అనేక దేవుళ్ళ లెక్కలో ఉండి అలాగే పూజలు అందుకుంటూ వారి యొక్క స్థానంలో ఏదో ఒక రీతిగా ఒక ఆరాధన క్రమంలోకి నడిపించుకొని ఉండేవారు. కానీ విచిత్రము, క్రీస్తు జీవితమే కాదు, క్రైస్తవ విశ్వాసానికి కూడా మూలం లేక క్రైస్తవ విశ్వాసానికి ఖచ్చితంగా బలం ఈ పునరుద్ధానమే. అందుకనే క్రైస్తవులకి మహాధైర్యం ఈ విషయంలో. ప్రపంచంలో ప్రతి సమాధిని ఈ రోజుకి మనం గమనించిన అన్నీ మూసివేయబడే ఉంటాయి. ఆరాధింపబడుతున్నటువంటి దేవుళ్ళుగా పూజింపబడుతున్న వారి సమాధులు కూడా మూయబడే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క సమాధి తెరవబడిన సమాధిగా మిగిలిపోయింది. అదే యేసుక్రీస్తు యొక్క సమాధి. ఈరోజు ఆ సమాధిని గెలిచారు, ఆ మరణాన్ని జయించారు.
పునరుద్ధానుడై తిరిగి లేచారు. అందుకనే మనము ఆత్మీయంగా ఫలించే నిమిత్తము మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరాలి మనం. ఇది క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యం. అసలు ఈ పునరుద్ధానము అనేది లేకపోతే క్రీస్తు యొక్క జననానికి కానీ మరణానికి కానీ ఆయన పడినటువంటి ఆ వేదనకి కానీ అసలు విలువే ఉండదు. మన భక్తి విశ్వాసాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ఈరోజు అంటున్నాను ప్రియులారా, ఆ యేసుక్రీస్తు యొక్క యెరూషలేము ప్రవేశం, గాడిద మీద ఆయన ఊరేగింపబడడం, ఆయనకి బృహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆహ్వానాన్ని పలకడం, ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఆయన చేసిన శిలువ యాగం ఇవన్నీ ఒక ఎత్తు. కానీ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆయనను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాల నెరవేర్పే. ఏదైతే ఆయన జీవితంలో ఇలా చేయబోతున్నాడని చెప్పారో అవన్నీ జరిగాయి. అంతకంటే ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తాడనేది కూడా ప్రవచనమే. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి యోబు గ్రంథంలోను, కీర్తనల్లోను, దానియేలు గ్రంథాలలో మనం గమనిస్తే ఈ వివరణ అంతా మనకు కనిపిస్తుంది. బైబిల్లో పౌలు రాసినటువంటి పత్రికలలో కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రికల్లో మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా ఈ పునరుద్ధాన అధ్యాయంగానే భావించాలి. ఆ పునరుద్ధాన అధ్యాయంలో 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ వచనంలో అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమందు ఆయన లేపబడెను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని ద్వారా ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటను మనకు అందించారు. అదే 15వ అధ్యాయము 13వ వచనంలో కూడా మృతుల పునరుద్ధానము అనేది అసలు లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే అంటాడు పౌలు. ఈ పునరుద్ధానాన్ని దేవుడే డిజైన్ చేశారు ప్రియులారా. యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా కూడా మనకి అన్నీ నేర్పిస్తున్నాయి. ఈరోజు ఈ పునరుద్ధానము అనేది లేకపోతే, తిరిగి లేపబడడం అనేది లేకపోతే అసలు ఈ విశ్వాసానికి, మనం నమ్ముకున్నటువంటి నమ్మకానికి, లేక మనం చూపిస్తున్న నిరీక్షణకి అర్థమే ఉండదు. అపోస్తలుడైన పౌలు ఈ విషయాలను చాలా ధృవీకరించారు. ఎందుకంటే వారు ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి, ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 వర్గాలుగా ఉన్నారు భక్తులు, ఎపికూరియన్స్, స్టోయన్స్ అని. వారి మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైన విషయం ఏమిటంటే, అందులో కొందరు పునరుద్ధానం ఉన్నదని, కొందరు పునరుద్ధానం లేదని వాదించారు. అలాంటి సమయంలో ఆయన యొక్క మరణానికి సాదృశ్యాన్ని మనకి చూపించారు. ఆయన పునరుద్ధానానికి సాదృశ్యాన్ని కూడా పౌలు ప్రకటిస్తారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమీలకు రాస్తూ 6వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అని ఉంది. ఇది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మరణంలో మనం పాలివారం అయినప్పుడు ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలివారం అగగలం. అలాంటి ఒక శ్రేష్టమైనదే ఈ పునరుద్ధానం. అందుకనే పునరుద్ధానంలో మనం లేపబడాలి అంటే మనం ఆయనతో ఐక్యత గల వారమే ఉన్నామా? మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోగలిగామా? మనకు శరీర సంబంధమైన క్రీస్తు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కళ్ళు ఇస్తాడు, కాళ్ళు ఇస్తాడు, మాట్లాడిస్తాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతాడు, కోరుకున్న కోరికలు తీరుస్తాడు. ఇవన్నీ ఆయన చేస్తాడు, మంచిదే. కానీ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును నువ్వు తెలుసుకుంటే ఈ శరీర సంబంధమైన క్రియలన్నీ ప్రక్కన పెట్టి ఒకరోజు మనం కూడా మరణిస్తాం. మరణించిన తర్వాత మనం పొందేదే ఆ పునరుద్ధానం. కనుక మనం కూడా పునరుద్ధానంలో లేపబడాలి అని అనుకుంటే
ఆయనతో ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో యోహాను ద్వారా అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్నాడు గనక మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉంటాం. ఈరోజు క్రీస్తుతో నీకు ఐక్యత ఉందా మిత్రమా? ఈ పునరుద్ధానంలో నువ్వు లేవాలంటే రొట్టె ద్రాక్షసం తీసుకోవడంలో క్రీస్తుతో ఒక ఐక్యత కలిగి ఉన్నవాడు అయితే పునరుద్ధానంలో కూడా మనం ఐక్యత కలిగి ఉన్నవారం అయితేనే లేపబడతాం. ఈరోజు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో ఉన్నామా? అప్పుడు ఆయనతో మనకు ఐక్యత ఉంటుంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 20లో అంటాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇక్కడ 21వ వచనంలో మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. 22, 23 వచనాల్లో ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు అని యొక్క శ్రేష్టమైన సత్యాన్ని మనకు అందించారు. కనుక ఈ పునరుద్ధానంలో మీరు నేను లేవాలి. ఈ పునరుద్ధానంలో లేపబడాలంటే ఆలోచన చేయండి. మనము ఒకరోజు చనిపోతాం, మనము సమాధి చేయబడిపోతాం. కానీ క్రైస్తవ భక్తి జీవితం అక్కడితో ఆగిపోలేదు ప్రియులారా. కొంతమంది భక్తుల జీవితం ఎక్కడ దాకా ఉంటుందంటే సమాధి వరకే. అంతకు మించి ఆ పునరుద్ధానంలో లేపబడే ధన్యతలు వారు ఉండరు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ పునరుద్ధానంలో లేపబడాలి అనేది నీ జీవితంలోకి రావాలి. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు ప్రియులారా. ఆశ్చర్యం ఏంటంటే అలాగ చంపబడుతున్నటువంటి స్టెఫను ఒక శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. ఎంత గొప్ప దర్శనాన్ని అతను చూస్తున్నాడంటే అపోస్తుల కార్యంలో ఆ స్టెఫను యొక్క మరణాన్ని గురించి వ్రాయబడి ఉంది. అక్కడ మరణము పొందుతున్నటువంటి సందర్భంలో స్టెఫను ఏమన్నాడో తెలుసా? 7వ అధ్యాయం అపోస్తుల కార్యము అక్కడ 56వ వచనంలో ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తున్నాను. ఈరోజు స్టెఫనుకి ఏమిటి దర్శనం? ఎలా చూడగలుగుతున్నాడంటే స్టెఫను మరణిస్తూనే తన పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. మరణిస్తూనే తను పొందుతున్నటువంటి దర్శనాన్ని వివరిస్తున్నాడు. ఇదిగో నేను చూడగలుగుతున్నాను, వాళ్ళు రాళ్ళిచ్చి కొట్టేస్తున్నారు. ఆ సమయంలో ఆయన పరిశుద్ధాత్మతో నిండుకుని వాడ ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూసి ఈ మాట అంటున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ పొందుతున్న పునరుద్ధానాన్ని గురించి ముందుగానే స్టెఫను గ్రహించుకోగలుగుతున్నాడు. ఎంత బాగా చెబుతాడంటే అప్పుడు అతను అంటున్నాడు, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తున్నాను. మరి మనం కూడా అలాగ మన మరణ సమయంలో నిజంగానే ఆ పునరుద్ధానాన్ని అనుభవించగలమా? పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నేను ఒక మనుష్యుని ఎరుగుదును, అతడు ఆకాశమునకు ఎక్కిపోయానని అంటాడు. అలాగా ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళంటే దే ఆర్ ఫీలింగ్ ద రిజరక్షన్. ఆ పునరుద్ధానాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అసలు ఈ పునరుద్ధాన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తారు? చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడినటువంటి ఈ దేన దేహాలు లేక ఈ యొక్క జీవనము అక్కడతో ముగించబడిపోతుందని మనకందరికీ తెలుసు. లోకంలో ఉన్న భక్తితత్వం ఏమిటంటే తిరిగి మరొక జన్మ పొందుతారు కనుక మనము మంచి క్రియలు చేసుకుంటే ఆ జన్మని మనం అనుభవిస్తామని జన్మను గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ రెండవ జన్మ క్రియ లేదు, రెండవ జన్మ మాటలే లేవు. మళ్ళీ జన్మ అనేది ఉంది అని విశ్వసిస్తే అది పరలోకంలోనే మనం జన్మించాలి. ఇక్కడ చనిపోయినటువంటి మనము ఈ పునరుద్ధానము ద్వారా తిరిగి ఆ దేవుని సమక్షంలోనే మనం జన్మించగలం. అందుకనే ఈ పునరుద్ధానం అనే కార్యక్రమాన్ని ఎవరు జరిగిస్తారో కూడా మనకి కొంత వివరణ ఇచ్చారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా
జీవింపచేస్తాడు, మళ్ళీ జన్మింపజేస్తాడు. ఆ మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ. అందుకనే రోమపత్రికలు అంటాడు ఆయన, మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారైతే ఆత్మస్వరూపులుగానే మీరు ఉంటారు. శరీర సంబంధమైన ఆత్మ కాదు మనది. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఆయనను లేపిన ఆత్మ మీలో ఉంటే మిమ్మల్ని కూడా, నన్ను కూడా ఆ ఆత్మ పునరుద్ధానంలో లేపుతుంది. సో క్రీస్తును లేపిన ఆత్మ మనలో ఉండాలి. ఆ క్రీస్తు యేసుని పునరుద్ధానంలో లేపినటువంటి ఆ ఆత్మ మనలను కూడా లేపడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఆయన అంటాడు, మీరు దేవుని ఆత్మ కలిగిన ఉన్నవారైతే దేవుని స్వభావంతోనే మీరు ఉంటారు. అంటే దైవ స్వభావం కలిగినటువంటి వారు దైవాత్మతో ఈ పునరుద్ధానంలో లేపబడతారు. అందుకనే పౌలు భక్తుడు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల 15:15 కూడా ఒక మాట అన్నారు, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. నిజంగా దేవుడే కారణం. ఎందుకంటే మనలను జీవింప చేస్తున్నటువంటి ఆత్మ అది. ఆది కాండంలో జలముల మీద అల్లాడిన ఆత్మ, ఆది కాండములో నరుని నాసికారంధ్రములో జీవవాయువుగా దూరినట్టు ప్రవేశించిన ఆ దేవుని ఆత్మ, అదే ఆత్మ మనలను భూమి మీద జీవింపజేసి నడిపించి చనిపోయిన తర్వాత తిరిగి మనలను లేపుతుంది. అందుకని ఆయన అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావంతో ఉంటారు, శరీర స్వభావం గలవారుగా ఏ క్రైస్తవుడు ఉండడు. అందుకే దేవుడు ఆత్మే మనల్ని లేపుతుంది. ప్రతివాడు కూడా దేవునికి ఒక క్రమం ఉందండి. ఆయన ఏం చేసినా క్రమంగా చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు తన ప్రసంగం అయిన తరువాత అందరికీ భోజనం సిద్ధపరచమన్నారు. అందరికీ రొట్టెలు, అక్కడ ఉన్నటువంటి కొన్ని చేపలు 1000 మందికి పంచే ముందు ఆయన ఒక మాట అంటారు, అందరినీ పంక్తిలో కూర్చోబెట్టమంటాడు. దొమ్మిలాగా మీద పడిపోయి తీసేసుకునే తత్వం అండి. ఇప్పుడు పెడుతున్నారంటే మీద పడిపోతుంటారు, కానీ ప్రభువులు ఎంత క్రమం ఉందో అక్కడ గమనించగలం. ఆయన అంటాడు, మీరందరూ వరుసగా కూర్చోండి, ఇప్పుడు వాళ్ళకి వడ్డించండి అంటాడు. క్రైస్తవ భక్తి జీవితంలో చాలా ముఖ్యమైనది క్రమం. అందుకని ఆ క్రమంలోనే లేపుతాడండి. అలాగేదో తొంభలాగా చేసేసేయడానికి ఆయన అలాంటి వాడు కాడు. ఆయన ఏం చేసినా సరే మొట్టమొదటగా తండ్రి క్రీస్తును లేపాడు, తర్వాత క్రీస్తునందుండి మృతులైన వారిని లేపుతారు, తర్వాత సజీవులమై ఉండి క్రీస్తులో ఉన్న పరిశుద్ధులు లేపబడతారు. ఇదంతా కూడా బైబిల్లో చాలా వివరణాత్మకంగా మనకు అందించారు. ఈరోజు ఆ పునరుద్ధాన వరసలో నీవు నేను ఉంటున్నామా? ఎందుకంటున్నానంటే ఇదేదో చాలా స్లోగా ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా ఉండదండి. ఈ పునరుద్ధాన కార్యక్రమం ప్రతి వారి జీవితంలో ఒక రెప్పపాటులో జరిగిపోయే కార్యక్రమం. కడబోర మ్రోగుతుంది, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనమందరం మార్పు పొందుతామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాల్లో చెప్పారు. అందుకని అంటున్నాను ప్రియులారా, ఈ పునరుద్ధానంలో మనం కూడా పాలివారమై ఉండాలి. ఈ పునరుద్ధానంలో మనము లేపబడిన వారమై ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఇదే అందరికీ సంభవించే కార్యక్రమం నమ్మాలి. నేను అంటున్నాను, పునరుద్ధానం అనేది ఎవరైతే విశ్వసించి క్రీస్తులో సాగుతున్నారో వారందరికీ బైబిల్లో చదివితే ఈరోజు ఆ పునరుద్ధానంలో మనం కూడా ఉండాలి. ఎవరు లేపబడతారు? ఇది అందరికీ సంభవిస్తుందా అంటే అందరికీ సంభవిస్తుంది, నో డౌట్. అయితే అన్యులుగా ఉన్నవారికి కూడా సంభవిస్తుందా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా ఉన్నవారికి కూడా సంభవిస్తుందా అండి? అందరూ లేపబడతారా అండి అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా లేపబడతారండి. అందరూ లేపబడతారు. ప్రభువులు లేని వారు సైతం లేపబడతారు. కానీ ఆ లేపబడే వారికి జరిగే కార్యక్రమాన్ని కూడా బైబిల్ చెప్పింది. ఆయన అంటాడు దానియేలు అనే భక్తుని ద్వారా 12వ అధ్యాయం 2లో, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారు, కొందరు నిత్య జీవం పొందడానికి ఈ పునరుద్ధానంలో లేపబడతారు, కొందరు నిందల పాలగుటకు నిత్యముగా హేయులగుటకు లేపబడతారని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. మిత్రమా, ఎవరు ఇలాగ చేస్తారు? కొందరు మాత్రమే నిత్య జీవము అనుభవించడానికి, కొందరు మాత్రమే నిందల పాలు అవ్వడానికి
అని ఎందుకు వివరించారంటే, నా జీవితంలో మనం చేసే ప్రతి క్రియ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నేను పునరుద్ధానంలో లేపబడాలంటే ఆయన చెప్పిన ఒక మంచి మాట యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28లో అంటాడు, దీనికి మీరు ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని విని పునరుద్ధానంలో లేపబడతారు. అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారు. కనుక మిత్రులారా, మనం ఆలోచన చేద్దాం. క్రీస్తులో ఉన్నటువంటి మనము నమ్మకంగా చర్చకొచ్చాను, దశంభాగాలు చెల్లించాను, రొట్టె ద్రాక్షసంలో పాలు పొందాను, నా మట్టుకు నేను క్రీస్తు యొక్క రాజ్య సువార్తలో పాటుపడ్డాను, ఇవన్నీ ఒక లెక్క. ఖచ్చితంగా మరణించిన తర్వాత ఆయన రాకడలో ఎత్తబడడం అనేది ప్రత్యేకం. ఈరోజు మనం అలాగా పునరుద్ధానంలో పాలివారం అవ్వాలంటే మేలు చేసే బిడ్డలుగా ఉన్నామా, మంచి చేసేవారిగా ఉన్నామా? క్రీస్తులో ఉన్నటువంటి మనము సమాధిలోనికి వెళ్ళే లోపులో ఆ పునరుద్ధానంలో పాలు భాగస్తులు అవ్వాలంటే మేలు చేసేవారిగా, అన్నిటిలోనూ మంచిగా, దేవుని కృపకు పాత్రులగునట్లుగా మనం ఉన్న సమయంలో మన స్థితిని మనం బాగు చేసుకోగలిగితే ఆ నిత్య జీవాన్ని పొందడానికి దేవుడు మనలను పునరుద్ధానంలో లేపుతాడు. లేదండి, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం, ఎవరు చూడొచ్చారు ఇవన్నీ అని అనుకునేవాడు, వాడు ఖచ్చితంగా లేపబడతాడు. కానీ నిందల పాలైపోతావు మిత్రమా. అలా నిందల పాలు అవ్వకుండా ఈ రిజరెక్షన్ సండే, ఈ పునరుద్ధాన ఆదివారం మనందరినీ కూడా మేలుకరమైనటువంటి స్థితిలోకి నడిపించి ఆ పునరుద్ధానంలో పాలిభాగస్తులై క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవంలోకి వచ్చి ఆ వేరొకని చేరుటకు కావలసినటువంటి మంచి నడిపింపు. మరొక్కసారి ఆ మాటను మనం చదువుకుంటే, మనము ఫలించాలి, ఆ ఫలించినట్లుగా మనము లేపబడాలి. ఆ ఒక్కసారి ఆ మూలవాక్యాన్ని మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తుని వేరొకని చేరుటకై మనము కూడా సిద్ధపడి ఉందాం. అలాంటి పునరుద్ధానంలో మీ యొక్క ఆత్మీయ జీవితము స్థిరపరచబడి లేపబడునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఖచ్చితంగా పునరుద్ధానం ఉందని మేము నమ్ముతున్నాం. ఆ పునరుద్ధానంలో మీరు లేపేటప్పుడు మేము చేసే ప్రతి క్రియ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములోనికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోకి వస్తారని లేఖనం చెప్పింది. కనుక మా యొక్క పునరుద్ధానము మేలు చేసిన వారి వలె మేము పొందడానికి కావలసిన ఆత్మీయ నడిపింపును దయచేయమని నీ ప్రియకుమారుడైన లోకరక్షకుడైన, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు పునరుద్ధానంలో ప్రభువుని చేరాలి అనేటువంటి సంకల్పంతో అడుగులు వేసే ప్రతి బిడ్డకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. హ్యాపీ ఈస్టర్, రిజరెక్టెడ్ సండే ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరింపబడునుగాక. గాడ్ బ్లెస్ యూ.